కాంగ్రెస్ పాలన పాలించడం స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది బ్రో. ఎలా అనిపిస్తుంది బ్రో కాంగ్రెస్ పాలన? వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థమైతలేదన్న. ఈ నలుగురితోటే సమాధానం చెప్పలేకపోతుండు. ఈ రేవంత్ రెడ్డి పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అసలు జవాబు చెప్పడానికి వీళ్ళని దాటుకొని ముందుకెళ్ళే సత్తా వాళ్ళకి లేదు. ఎవరంటే కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇంకా మన హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారిని ఈ నలుగురిని దాటుకొని వెళ్ళమని చెప్పు ఈ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీలో కానీ ఈ ప్రపంచంలో కానీ వీళ్ళ నలుగురికి సమాధానం గట్టిగా చెప్పే సత్తా ఈ కాంగ్రెస్ నాయకులకే లేనే లేదు అసలు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తా ఉంటున్నాడు కదా, ఉగ్ర రూపంలో నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు. కేసీఆర్ గారు దిమ్మ తిరిగేటట్లు ఈ కాంగ్రెస్ నాయకులకి అందరికీ ఈ రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడానికి వస్తుండు గట్టిగా ఉగ్ర రూపంలో నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా. రేపు మీటింగ్ పెట్టబోతుండు కేసీఆర్ గారు, మీకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పడానికి వస్తుండు కేసీఆర్ గారు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వస్తుండ్రు. ఈసారి ఎవరు గెలుస్తారు బ్రో తెలంగాణలో? ఈసారి అయితే ప్రజలైతే అసలు కన్నీళ్ళు బాధలు, అసలు ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిండు చూసినావా అన్న. ఎన్ని కన్నీళ్ళు అంటే పేద ప్రజల కన్నీళ్ళు ఎట్లా దారబోసిండ్రంటే ఈ నేల మీద అట్లా దారబోసిండ్రన్న. కేసీఆర్ గారిని ఎంత దలిచిండ్రంటే అంత దలిచిండ్రు. ఈ రోజుటికి కేసీఆర్ గారిని అయ్యా నువ్వు రావాలి అని మొత్తం దేశమే ఒడుగుతుంది. ఈరోజు కేసీఆర్ గారు ఉండింటే మాకు ఏ తిప్పల లేకపోతుండే. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏం కావాలో అది చేసిండు, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టలేదు, పేద ప్రజలకు పింఛన్ పైసలు ఇవ్వకుండా ఇట్లా మోసం చేయలేదు, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేయలేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఏం కావాలో అది ఇచ్చిండు. అందుగురించే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు. ఆ యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఆ ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు ఈసారి బయలుదేరి వస్తుండు. మళ్ళీ గెలిచేది మా పార్టీ, కేసీఆర్ పార్టీ. కేసీఆర్ గారు పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఎప్పుడు మేము ఆయన గుండెల్లో ఉంటాం. ఇప్పుడు కవిత కూడా ఇప్పుడు లిక్కర్ కేసులో నుండి బయటకు వచ్చింది కదా, లిక్కర్ కేసు నిజంగా చేసింది అనుకుంటున్నారా మీరు? లిక్కర్ స్కామ్ ఇదంతా మా అక్క చేసిందో లేదో అన్న, మొత్తం నరేంద్ర మోడీ సృష్టి అని మా కేసీఆర్ గారు చెప్పిండు. కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే నరేంద్ర మోడీ ఇవన్నీ సృష్టిస్తుండు, ఇవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నా, దానివల్ల వచ్చేది ఏం ఉపయోగం లేని అసలు ఆ మ్యాటర్ మాట్లాడాల్సిందే కాదు. అది పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళ కుటుంబం ఆలోచించి పేద ప్రజలకు ఎటువంటి పథకాలు కావాలి, ఈ రాష్ట్రానికి ఏది కావాలి అని ఆ రోజు డల్లాస్తో పొగిడినరన్న. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ని డల్లాస్తో పోల్చిందంటే గొప్ప విషయం. ఎట్లా ఆ రోజు ఐటీ మినిస్టర్ రామన్న ఎన్నో అక్కడ బయట దేశాలకు వెళ్ళి కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టి, ఈరోజు మీరు హైటెక్ సిటీ వెళ్ళండి, తీన్మార్ మల్లన్న ట్విట్టర్ టిల్లు అంటున్నాడు కదా, ఆయన ట్విట్టర్ టిల్ల వాడు పెద్ద బోగస్. ఎవరు వానికి ఏం మాట్లాడనీకి వస్తుంది? ఎవరు ఈ తీర్మార్ మల్లన్నకి ఏమొస్తుందన్న, ఏమేమి మాట్లాడతాడన్న? గాలి ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెడుతుండంట, ఏదేదో మాట్లాడతాడు. ఇదే మాట్లాడేది ఈయన. ఏం మాట్లాడతాడు ఈయన నాకు అర్థం కాదు. ఒక్క ఛాయ్ పైసలు వేయన్నా అని అడుక్కునే ఒకటోడు నిన్న వేరేకి హెలికాప్టర్లో దిగండి, అదే హెలికాప్టర్లో ఛాయ్ దానం చేసే పైసలు వేయండి అన్న వాట్సాప్లో, ఫోన్పేలో అని అన్నారు. ఈ రోజు హెలికాప్టర్లో దిగి ఆడకు పోయి మేము బిచ్చం వేస్తే బతుకుతున్నాం అంటాడు. ఇప్పుడు మేము ఉచ్చబోసిన పైసలు మీకు వేస్తున్నాం బిచ్చం అని అంటాడు ఈ తీన్మార్ మల్లన్న. వీడు ఏడ ఉన్నాడు? అప్పుడు తెలంగాణ తెచ్చినప్పుడు వీడు ఎక్కడిది అన్నారని మాటలు ఏవి పడితే అవి మాట్లాడతాడు. ఇప్పటికి కూడా కేసీఆర్ మంచి చేసినంటే యాక్సెప్ట్ చేయట్లేదు తీన్మార్ మల్లన్న. అదే కదా, ఇటువంటి కొడుకులు ఉండే వాళ్ళనే కదా దేశం ఇట్లా తయారైంది. కాంగ్రెస్ పాలన వచ్చి ఎట్లా చేస్తాడు మరి? రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేడు, అడుగుతలేడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి? మళ్ళీ ఇదేమా రైతు బంధు పడలే, పింఛన్ పైసలు పడే, రుణమాఫీ కాలే, 500 గ్యాస్ సిలిండర్ ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే, ఇవి అడగాడు ఈ తీర్మార్ మల్లన్న. ఇవి అడగకుండా ఏవేవో చెప్తాడు. మళ్ళీ ఎందుకు అడుగుతలేవు? ఆ రోజు ఎన్నెన్నో మాటలు అన్నాడు కేసీఆర్ ఈ తీన్మార్ మల్లిగాడు. మళ్ళీ ఈ రోజు ఎందుకు మాట్లాడతలేడు? ఇవన్నీ మాట్లాడకుండా రేవంత్ రెడ్డి
రైతు బంధు వేస్తలేడు, చెప్పుతోటి కొడతాడు, చెప్పుతోటి నిన్ను కొడతారు కొడక ప్రజలు, నిన్ను కొడతారు ప్రజలు, అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, ఏది పడితే అది. ఓకే, మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో అడుగుతలేవు, ఇవన్నీ వస్తలేవు కదా. టింగి పడతాయి అన్నావు కదా, మళ్ళీ ఏవి టింగి అవి అడుగు. మళ్ళీ రైతు బంధు పడతలేదు కదా, మళ్ళీ అది అడుగు. నమ్ముడు పోయిందట, అందరికి అమ్ముడు పోయిండు ఆయన. ఎవడు పైసలు ఇస్తే వాని దగ్గర పోయి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైసలు ఇవ్వలేదా తీన్మార్మలకి? అట్లా ఇయ్యారు కదా, పేద ప్రజలకి కేసీఆర్ ఏ కావాలో అది మాత్రమే చేస్తాడు. ఇట్లాంటి నా కొడుకులకి పైసలు ఎందుకు ఇస్తాడు కేసీఆర్, నాకు అర్థం కాదు. ఆయనకి ఎందుకు ఇస్తాడు?